ఒకరిని ప్రేమించి మళ్ళీ వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి అయినా మరొకరితో సహజీవనం చేయడం కూడా ప్రస్తుత సమాజంలో కామన్ అయ్యింది. అయితే ఇలాంటి వారిలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వాళ్లే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై కూడా ఇదే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతుంది. సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని 45 రోజులు జైల్లో ఉన్నామని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు కూడా లావణ్య చెబుతుంది. రాజ్ తరుణ్ తన ప్రపంచమని, రాజ్ నాకు కావాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది లావణ్య. తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నానని చెబుతుంది. ఆ సమయంలో రాజ్ తనకెలాంటి సాయం చేయలేదని వాపోయింది. Please subscribe Dot News.